యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బాబు అందంగా ఎర్రగా పుట్టాలి, బన్నీకిలాగే తెలివితేటలు రావాలి, మనపై కేరింగ్గా ఉండాలి. తాగండి. ఏవండి, ఇందాక డైనింగ్ దగ్గర మాటలకు మీకేమనిపించలేదా? చాలా అసహ్యంగా అనిపించింది. అభి వాళ్ళు ఇంటికి వచ్చి రాగానే ఆస్తి పంపకాల గురించి అడుగుతారా? వాడు మనల్ని ఇంట్లోంచి గెంటేసిన తర్వాత అడగమంటావా? అభి ప్రాణం పోయినా ఆ పని చేయడని మీకు బాగా తెలుసు కదా. నాకు తెలిసి ఇంతవరకు ఆవిడ ఎప్పుడూ ఆస్తి గురించి మాట్లాడలేదు. ఇప్పుడెందుకు ఆస్తి పంపకాల గురించి ప్రస్తావన తీసుకొచ్చిందో అర్థం కావడం లేదు. అమ్మేదో క్యాజువల్గానే ఉంటుంది వసు గారు, అందుకే నేను రెస్పాండ్ అవ్వలేదు. మీరు కూడా సీరియస్గా తీసుకోకండి, ఓకే? ఇప్పుడు మనం సీరియస్గా తీసుకోకపోతే ఎప్పటికీ మనకు ఆస్తి రాదు. కరెక్టే అఖిల్, కానీ బావగారు రెస్పాండ్ అవ్వలేదేంటి? ఈ విషయం నాకెప్పుడో తెలుసదనా. అభి మారిపోయాడు, వసు మార్చేసింది. అది నీకు తెలియాలనే అభిని ఆస్తి పంపకాల గురించి అడగమన్నాను. అమ్మ అడిగిందని కాదండి, మనం ముందే అనుకున్నాం కదా ఆస్తిని పిల్లల పేర్లతో రాసేద్దామని. పోనీ ఈ విషయాన్ని అమ్మతో చెప్పామంటారా? ఇప్పుడేం వద్దండి, సమయం చూసి చెప్దాం. ఆలోచించాల్సిన సమయం ఇదే పావని. మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అంటే ఆస్తి మనకి రావాలి. అలా అని మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? నా వల్ల కాదండి. వసు ఇదంతా పసిగట్టలేని అమాయకురాలేం కాదు. నేను నటించలేను. నేనే అంతా చెప్పేస్తానేమో. అప్పుడు భాస్కర్ అన్నయ్య ఫ్యాన్కి ఉరేసుకుంటాడు. అందుకని పావని వదిన నోరు విప్పదు. నువ్వెలాగూ నోరు తెరవు అనుకో. ఆస్తి నా సొంతమైతే నాకంతే చాలు అఖిల్. మా మామ్ నిన్ను నన్ను విడదీయకుండా ఉంటుంది. ఈ కుటుంబం ఎప్పుడూ అంతా కలిసి ఉండాలి. అది అత్తయ్య మావయ్య కోరిక. నా కోరిక కూడా అదే వసు గారు. కావాలంటే మన వంతు ఆస్తిని కూడా వాళ్ళకే రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్థమైంది కదా వదనా? ఆస్తంతా అఖిల్ భాస్కర్ల పేరుతో ఉంటేనే అభి మన మాట వింటాడు, వసు మన చెప్పు చేతుల్లో ఉంటుంది. లేదంటే భాస్కర్ అఖిల్ చేతుల్లో చెప్పే మిగులుతుంది. అడుగు తినడమో ఆత్మహత్య చేసుకోవడమో చేస్తారు. నువ్వు వసుకి నిజం చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను కదా. నన్ను చంపడం కాదు, ఆ వసు కడుపులో ఉన్న బిడ్డని చంపు. తనకి అబార్షన్ జరిగేలా చెయ్యి. వసు వదినికి అబార్షన్ అయితే నీ కడుపులోని మన బిడ్డ ఈ ఇంటికి ఆస్తికి వారసుడవుతాడు. నా కడుపులో అసలు బిడ్డే లేదుగా. భాస్కర్ అన్నయ్య అమాయకుడు కాబట్టి ఆస్తంతా మనది మన బిడ్డదవడం ఖాయం. అన్నయ్య నుంచి నేను లాగేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. హరిక ఏంటి ఇలా వెళ్ళిపోయింది? ఆలోచించుకోవదనా. ఏంటి అంత కంగారుగా ఉన్నా? నా కడుపులో లేని బేబీ గురించి అఖిల్ తెగ ఊహించుకున్నాడా ఆంటీ? వారసుడు అది ఇది అని కలడు కంటున్నాడు. నిజం తెలిసిపోయిందంటే నన్ను చంపేస్తాడు. అంతదాకా ఆగడమేందుకే, మనమే ఆ బిడ్డని చంపేద్దాం. లేని బిడ్డని ఎలా చంపుతామా ఆంటీ? వసు కబాష్న అవడానికంటే ముందు నీ కబాష్నయ్యి బిడ్డ చనిపోయిందని అందర్నీ నమ్మిద్దాం. అందుకు కారణం కూడా వసుయే అని దానిపై నింద వేద్దాం. ఒకే దెబ్బకి 2 బిడ్డలు స్వాహా. మీరు సూపర్ ఆంటీ.
వసుగారు, వసుగారు, ఏంటండి? ఏంటి అంత పరధ్యానంగా ఉన్నారు? నేను ఆఫీస్కు బయలుదేరుతున్నాను. నా బ్యాగ్ ఇవ్వండి. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్తారా? అదేంటి వసుగారు? మీరు వెళ్ళొద్దండి. నాకు అదోలా ఉంది. ఈరోజు మీరు నాతోనే ఉండకూడదు. ఏంటి వసుగారు ఇది? ఈ ఇంటికి తిరిగి రావాలని మీరు ఎన్నో కలలు కన్నారు. తీరా తిరిగి వచ్చాక ఆలోచనలో పడ్డారేంటి? అది అది అదెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. మనం ఇంట్లో నుంచి వెళ్ళే ముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. తేడా ఏముంది వసుగారు? చెప్పండి. అదే నాకు అర్థం కావడం లేదండి. హాయ్ బన్నీ. హాయ్ డాడీ, ఆఫీస్కి వెళ్తున్నారా? ఎస్ బన్నీ. హ్యావ్ ఏ గుడ్ డే బన్నీ. వసుగారు, నా బ్యాగ్ ఇవ్వండి. బాయ్ డాడీ. వదినా, ఏంటబి? మీరు సరిగ్గా మాట్లాడడం లేదని మీ చెల్లెలు ఫీల్ అవుతున్నారు. తనకి భయంగా ఉందంట. నన్ను తోడుగా ఉండమంటుంది. నేనన్నాను, మా వదిన అమ్మ ఉండగా మీకేం భయం లేదు అని. తన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి వదినా. జరిగినవన్నీ మనసులో పెట్టుకుని గిల్టీగా ఉండకండి వదినా. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందాం. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ బన్నీ. బాయ్ డాడీ. బాయ్ వసు గారు. మమ్మీ, నా లంచ్ బాక్స్ స్కూల్కి టైం అవుతుంది.
ఏంటి పరిస్థితి అత్తయ్య? అమ్మేమంటుంది? నేను చెప్పాల్సిందంతా చెప్పానురా. అంతా విని మీ అమ్మ అటు ఇటు ఊగిసలాడుతోంది. ఆంటీ, అంటే అత్తయ్య మన వైపా లేక వసు అక్క వైపా? అదే తేల్చుకోలేకపోతోంది. నోరు తెరిచి ఏమీ చెప్పట్లేదు. అమ్మ మన వైపు ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. వాళ్ళ వైపు ఉందో మనం ఏం చేసినా అభి అన్నయ్య రివర్స్ అవుతాడు. ఎలాగైనా అమ్మని మన వైపు తిప్పుకోవాలరా. ఏం చేసైనా సరే అమ్మని అటువైపు వెళ్ళనివ్వకూడదు. చేయాల్సిందంతా చేశాం. ఇంకా ఏం చేయాలరా పెద్దోడా? మీ ఫ్రెండ్స్ అని చెప్పి ఓ నలుగురిని తీసుకొచ్చి నాటకం ఆడిచ్చాం. వాళ్లలా మీరు కూడా ఆస్తి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని భయపెట్టాను. ఈ పాటికే మీ అమ్మ మారాలి, కానీ మాట్లాడటం లేదు. ఎంతైనా పెంచిన ప్రేమ ఉంటుంది కదా ఆంటీ. ఇన్నాళ్ళు అభిబావ గారిపై అత్తయ్య పెట్టుకున్న కొండంత నమ్మకం అంత ఈజీగా పోతుందా? పోగొట్టాలి హారిక. అమ్మకి అతనిపై నమ్మకం పోయి ద్వేషం కలగాలి, కోపం రావాలి. అప్పుడే అమ్మ మన వైపు వస్తుంది. అది కూడా అంత ఈజీ కాదు అఖిల్. అభిగాడిపై అమ్మకి నమ్మకం పోవాలంటే స్ట్రాంగ్ రీజన్ కావాలి, ఇంకా స్ట్రాంగ్ డోస్ పడాలి. అందుకే అన్నయ్య ఒక ఐడియా ఆలోచించాను. ఒక పని చేద్దాం. ప్లాన్ బాగుంది అఖిల్, కానీ వసు అక్క బోల్తా పడుతుందా? నాకు అదే డౌట్ అఖిల్. పైగా పావని కూడా ప్లాన్లో ఉంటుంది. డౌట్ రాకుండా మనం మేనేజ్ చేయగలమా? వదిన్ని నేను మేనేజ్ చేస్తానన్నయ్య. అత్తయ్య, నువ్వు అమ్మని హాల్లోకి తీసుకురా. నువ్వు అలర్ట్గా ఉండు హారిక. అతిగా వాగొద్దు. ఈ రోజే ఎలాగైనా సరే అమ్మని మన వైపు తిప్పుకోవాలి. అత్తయ్య, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్దామన్నయ్య. హారిక పద. మమ్మీ ఇంకెంతసేపు? టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా బన్నీ. బన్నీ, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండొచ్చు కదా? ఈరోజు స్కూల్కి హాలిడే కాదు కదా మమ్మీ, ఇంట్లో ఉండడానికి. మీ డాడీ కుదరదని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి స్కూల్కి వెళ్తానంటున్నావు. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? మమ్మీ, ఏ మమ్మీ అయినా స్కూల్కి వెళ్ళకపోతే తిడుతుంది. నువ్వేంటి మమ్మీ స్కూల్కి వెళ్తున్నందుకు ఫీల్ అవుతున్నావు? ఏంటి బన్నీ? చూడు పెద్దనానా, ఇంట్లో ఉండడానికి మమ్మీకి భయంగా ఉందంట. నన్ను స్కూల్కి వెళ్ళొద్దు అంటుంది. భయం ఎందుకమ్మా? ఇది మన ఇల్లే కదా, మేమంతా ఉన్నాం కదా. ఓహో, పావని అక్క సరిగా మాట్లాడట్లేదని వసు అక్క ఫీల్ అవుతున్నట్టుంది బావగారు. అవునా వదినా? ఇప్పుడేంటి, పావని వదిన మీతో నవ్వుతూ మాట్లాడాలి, అంతే కదా? నాకు ఐడియా వచ్చింది. ఓకేనా? వద్దఖిల్, అలా చేస్తే అక్క బాధపడుతుంది. ప్రాంకే కదా వదినా, అంతా అయ్యాక వదినకు అసలు విషయం చెప్పేద్దాం, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా కూడా ఇంకేం మాట్లాడుకోదునా. అదిగో వదిన వస్తుంది.
వద్దు అఖిల్. నా మాట వినోదనా. ఆగక్క. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేనంటే నీకు లెక్కలేదా? నన్ను చూసి చూడనట్టు తప్పించుకుని పోతున్నావు. వదినా వదినా, ఏంటి అరుపులు? వసు ఎవరి మీద అరుస్తోంది వదినా? పద చూద్దాం. వదినా, ఇక్కడే ఆగి చూద్దాం వదినా. ఈ ఆస్తంతా మా ఆయనది, అంటే నాది. నన్ను మీరెంత గౌరవించాలి. నేనేం చెప్తే అది చెయ్యాలి. నా ముందు అణిగి మణిగి ఉండాలి. అర్థమైందా? ఆగవదనా, ఆగవదనా, తనింకా ఏమంటుందో విందాం. అయినా మీరేంటి బావగారు అఖిల్తో కలిసి ఇంట్లోనే ఉన్నారు? ఆయన ఆఫీస్కి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? ఆస్తంతా మాదే అయినా ఆయన కష్టపడి పనిచేస్తుంటే సింగిల్ రూపీ కూడా లేని మీరు ఇంట్లో హాయిగా ఉంటారా? సోమరితనం, బద్ధకం నాకు నచ్చదు. అయ్యో పిచ్చి వసు, వీళ్ళు వేసిన ఉచ్చులో నువ్వు విరుక్కుపోయావా? ఇదంతా నిజమని అత్తయ్య నమ్మేస్తారేమో. నువ్వేంటి హారిక, డబ్బున్న ఇంటి నుంచి వచ్చానన్న పొగరా? నీకు నేను సేవలు చేయాలా? ఈ రోజు నుంచి నువ్వే నాకు సేవలు చేయాలి. నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డని క్షేమంగా చూసుకోవాలి. అర్థమైందా? లేకపోతే అందర్నీ మెడబట్టి బయటికి గెంటేస్తాను. వదినా, ఇప్పుడు కాదు వదినా, లోపలికి రా, చెప్తాను, పద. ఏంటక్క షాక్ అయ్యావా? నువ్వేనా నాతో మాట్లాడకుండా షాక్ ఇచ్చేది? అందుకే నేను కూడా నీకు షాక్ ఇచ్చాను. ఇదంతా ప్రాంక్ అక్క, ఊరికే అన్నాను. అక్క నవ్వు. అవును వదినా. అలాంటిదే. పావని నవ్వు ప్రాంక్ అని చెప్తుంది కదా, తనేం నీ నిజంగా అనలేదు. సూపర్ గా యాక్ట్ చేసాం మమ్మీ. పెద్దమ్మ భయపడిపోయింది. అమ్మో, నేను స్కూల్ కి వెళ్ళిపోవాలి, టైం అవుతుంది. పద, ఆటో ఎక్కిస్తాను.
బాయ్ బాబాయ్. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. బాయ్ బన్నీ. బాయ్ పిన్ని. బాయ్. బాయ్ పెద్దమ్మా. దా పాపమండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. ఒక అమాయకురాల్ని అన్యాయంగా నోర్ముయ్.